హాయ్, నమస్తే. నేను మీ అభివృద్ధి ఛానల్ బై వెంకటేష్. చూడండి, చూస్తూనే ఉండండి. షేర్, చాట్, సబ్స్క్రైబ్తో మన ఛానల్ ఎక్కడికో తీసుకెళ్దాం. ఓపెన్ చేస్తే దొరబాబు దొంగ స్టోరీ ఉండవు సామె తుఫా చెప్పంగా ప్రతి స్టోరీ ఇప్పుడే ఓపెన్ చేస్తే ఒక అమ్మాయి ఇంట్లో నుంచి బయట రావట్లేదు. చుట్టూ జనం. మరి ఆమె ఇంటర్వ్యూ చేయాలని ఒక అమ్మాయి చేస్తాడు. టీవీ పడు వగేర రాను అని చెప్పిస్తుంది అమ్మాయి. ఒక పెద్ద పిలిచి, ఏమ్మా అమ్మాయి రానంటుంది, వై ఎందుకు? వాళ్ళ అమ్మ పిలవండి. ఆమె మా అమ్మ వస్తుంది, ఓన్లీ మార్నింగ్ పూటనే అని చెప్పిస్తుంది. అదేంటి చదువుకోవడం వగేర చదువు మానేసి ఇప్పుడు వదులుతుంది. ఇప్పుడు ఆమె కాలేజీలో ఏదో చదువుతున్న ఏజీ బయట రావట్లేదు సార్ అని చెప్పి పోనీ ఆమె చూడొచ్చా? నేను అడిగి వస్తానంటూ అమ్మాయి వెళ్తుంది. మరి ఆ అమ్మ వెళ్ళి కూతురుతో, ఏమ్మా ఒకసారి ఏదో మన బాలగాథలు సాయం చేస్తా అంటున్నాడు, ఒకసారి అయినా చూస్తారంట, కలుస్తావా వద్దా? సరే రమ్మను. పెద్దన్న లోపలికి వెళ్ళగానే అమ్మాయి నమస్తే అంటుంది. షాక్ అయినా, ఏందమ్మా నువ్వు బయటికి రండి. అమ్మ ఈ అమ్మాయి మీ కుదిరనా? ఏం సార్ అట్ట అంటారు? నా బంగారు తల్లి గుజరాని మాట్లాడుతుంది, చాలా బాగా కలుగుతుంది, కళ్ళలో నీరు కప్పుతారు సార్. వచ్చి నుంచి చెప్పండి అంటే అమ్మ నువ్వు బయటకు రాకపోవడం కారణం ఏంటి? మా నాన్న పేరు దొరబాబు, కానీ దొంగతనం చేస్తాడు. ఆ దొంగతనం చేయడం మానేయమంటే మానేయాడు. ఎవరికో చిక్కడం, తనడం, ఆ డబ్బుతో మాకు పోషించడం నాకు చాలా చికాకు అనిపించింది సార్. అందుకే మా నాన్న ఇచ్చిన సంపాదనతో బతకడం, జీవించడం నాకు నచ్చుతుంది. అలా బయట రాకుండా కారణం ఇది అని చెప్పిస్తుంది. మరి మీకు ఫుడ్ వగేర నేను వెళ్ళి మార్నింగ్ పూట కూరగాయలు మోసుకొని ఆ డబ్బుతో అమ్మను తమ్ముని సాగుకుంటాడు. కానీ మన డబ్బు మా నాన్న ఏమన్నా కొన్ని దొంగలు చేసుకుంటూ తాడించడానికి అదే పని. అంటే ఇది ఎప్పటి నుంచి? నేను 8 ఏళ్ళ వయసులో మా నాన్న గురించి తెలియడం అప్పుడు అనిపించింది నాకు, అడుక్కునే తింటానేమో కానీ దొంగతనం డబ్బుతో బతకడానికి ఫిక్స్ అయ్యా. బాగానే ఉంది. చూడమ్మా, నేను టీవీ రిపోర్టర్ని, కానీ కొన్ని మనుషుల కలహాలను కూడా క్లియర్ చేస్తున్నా. నీకు ఒక్క మనిషిని పరిచయం చేస్తాను. అతను చెప్పేది మనసు పెట్టి వినగలిగితే వీళ్ళు కొంచెం మార్పు రావచ్చు, బయటికి రావడానికి అర్థం కలవచ్చు అని చెప్తాడు. మంచి అంటున్నారు కాబట్టి పరిచయం చూద్దాం. సో కట్ చేస్తే ఇప్పుడు తెలుసా మన హీరో తుఫాన్. మరి తన ఎవరు కదా, పెద్ద అడవికెట్టు. ఇక్కడ చూసుకో, అడవికెట్లు ఉన్నాయి. ఎంట్రన్స్ మామూలుగా ఉండదు. కోర్టులో వాదన జబ్ 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 అంటే పంచాయతీ పట్టని చెప్పిపోతున్నాయి. జనాలు నమస్కారాలు వగేర మానవుడు అన్నది మామూడదు. అడ్వకేట్ ఇక్కడ అదిరిపోద్దంటే
అప్పుడు ఈయన పెద్ద మనిషి, సార్ కలుతానన్నారంట, కలమన్నారంట, వేరే వచ్చి చేశారు పన్నట్లుంది. చిన్న ప్రాబ్లం నువ్వు సెట్ చేయగలవని నాకు అయ్యో చిన్న ప్రాబ్లం నీకు ఎందుకు, నాకు ఫస్ట్ అండ్ వన్ పంపించిన నువ్వు చేసావా, నాకే ఎందుకు అప్పు చెప్తున్నా, ఎందుకు నీకు కూడా ఒక లైఫ్ పార్ట్నర్ దొరకచ్చు సార్ అని చెప్పగలను. నాకు చాలా పెద్ద గోల్ వస్తున్నాయి, ఆ గోల్ సెట్ కానీ కాకుండా పెళ్లి చేసుకోవడం. చెప్పలేవు ఆ గోలు, నోటితో చెప్పలేవు, కనీసం ఎక్స్పీరియన్స్తో చూపించలేవు. గోలు మాకు తెలుసులే, మీ పెళ్ళి కానీ వాళ్ళ పంచాయతీలో ఉంటే మనస్ఫూర్తిగా అమ్మాయి నచ్చింది పెళ్లి చేసుకోరు, అది ముచ్చట. అదేంటి సార్ అలా అంటారు, నా కళ్ళతో నేను చూసిన అమ్మాయిని నేను నచ్చుతాను. ఎక్కడ దొరుకుతుంది, సరే దొరికింది అనుకో, మరి నీ గోల్ ఏది? కష్టాలు ఉన్న అమ్మాయిని కాపాడి సేవ్ చేయడం నిజమైన గోల్. దాన్ని సాధించడం కొందరు అవుతుంది, అందరూ చేయలేదు. సో ఇప్పుడు నీ గోలు తింటుంది. నేను చెప్పేది ఒక అమ్మాయి జీవితాన్ని కూడా హెల్ప్ చేసినట్టు, అవునా? మొత్తం లైఫ్ సెట్ అవుతుంది సార్, ప్రయత్నం ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఈ హీరోని పరిచయిస్తాడు. మనోడు షాకు, ఏంది సారా అమ్మాయి బయటకు రాదంట, ఇదేదో చెప్తుంది, ఇదంతా తిని నా ఆఫ్లైన్ అర్థం చేసుకోలేదు, కానీ మనం వెళ్దాం పదండి. ఈమె అమ్మాయిని నీ కళ్ళతో పని చూసావా, ఏంటి సార్ అది అట్ట చూస్తాము, నచ్చాలిగా ఈ లొకేషన్ ఇదేంది చూడడానికి. సరే ఇప్పుడు ఏంది, ఆమె మీద పని చేయదు, నేను సెట్ చేయాలి. అవును, ఒక కేసు నేను వాదించేటప్పుడు ఆమె చూడమనండి, ఆమెకు అనిపిస్తుంది ఏది కరెక్టు, ఏది రైటు, ఏది రాంగ్. అలాగే కానీ ఈరోజు చెయ్యి మరి. సరే బయట రాగలుగుతుంది అమ్మాయి, మళ్ళీ వెళ్తాం మనోడు, ఏమా అతను బయటకు రమ్మంటున్నాడు, వెళ్ళగలుగుతావా? సార్ అది మంచి జరుగుతుందంటే పర్లేదు, మళ్ళీ దీని తర్వాత బ్యాడ్ వస్తే మాత్రం మీదే గ్యారంటీ. అమ్మా చాలమ్మా చాలు, గ్యారంటీ అన్నావు, ఇంకేదన్నా వేరే అంటే ఏమన్నా భయపడ్డా? వేరేంటి ఏదో ఆత్మహత్య వగేరా, ఏం సార్ అంటే బ్రతికని కాదు, నేను మగడ్లో పనిచేస్తున్నా, సంచులు మోయటం 3,000 బస్తాలు ఏంటి చాలనుకున్న అమ్మాయి అలాంటి పని చేస్తుందా? సరేనమ్మా వెళ్ళు. ఇక్కడ మనలో ఒక కేసు అమ్మాయికి చూపిస్తాడు, అమ్మాయి చీరతో చూస్తుంది ఉంటుంది. సో అమ్మాయికి పాయింట్ ఎద్దగలని మరి అనుకుంటాడు. మరో రోజు ఈజీగా మూవ్లోకి రావాలంటే ఫస్ట్ ఇంత జస్ట్ మూవ్ అనేది ఆమె మూమెంట్ నా మీద పడాలి. అంటే ఇప్పుడు కొద్దిగా ఆమె దగ్గర ఆమె గుడ్ ఫీలింగ్ కోసం మాట్లాడడం కదా అవన్నీ చేస్తూ ప్రయత్నిస్తుంటాడు అమ్మాయి. ఇతను చెప్పి రేంజ్కి వచ్చేస్తుంది. సో ఇక్కడ మళ్ళీ ఒక రోజు మళ్ళీ కోదన కొద్దిగా ఆలోచించగలుగుతుంది, ఏంటి పరిచయాలు ఈ కోర్టు కేసు ఇలా ఉంటున్నాయి. సో అప్పుడు మనకు అర్థం కొంచెం మనసు పెట్టింది, ఇంకోసారి ఉండవు అది ఫిక్స్ అయిపోతాడు. మళ్ళీ క్లోజ్, ఇంకేం తింటుంది, ఇంకేం చేస్తుంది, ఆమె ఏమి ఇష్టపడుతుంది వాడిని కొనియడం వగేరా. ఇప్పుడు ఉంటుంది కోర్టులో కేసు, అమ్మాయి మైండ్ బ్లోయింగ్. బాబా దొరబాబు దొంగ వీళ్ళ నాన్న చేసింది తప్ప రైటా అనేది స్టోరీలో ఉంటుందా? మరి క్లైమాక్స్ దడలు మనలో ఉంటుంది.
సో అది కూడా చెప్పాలని నాకు అనిపిస్తుంది, మీకేమనిపిస్తుంది, కానీ ప్రతిదీ వినడం కదా సార్, సీన్ ఇలా చూస్తే కానీ దిమ్మ తిరిగిపోదు. సో అంతవరకు మరుసటి మళ్ళీ కలుద్దాం. మరి మీ కబుర్ తీస్తాను. బాయ్ వెంకటేష్.